నేను మా ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూనే చూశాను, చాలా క్లోజ్గా చూశాను. బట్ హీ ఈజ్ నో మోర్. ఆయన లేరు. ఆయన ఎందుకు అలా అయ్యారనే విషయాలు నాకు తర్వాత తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను నేను. ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ చుట్టూ మేము అందరం ఉన్నా బట్ హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు షేర్ హిస్ పెయిన్ విత్ ఎనీ వన్. He put it on his heart, he takes to his heart. Finally, one fine day, he left us with severe heart attack. Hello everyone. Yeah, టుడే ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఇంపార్టెంట్ అని ఎందుకన్నాను అంటే, లైక్ ఐ హ్యావ్ కేమ్ అక్రాస్ ఫ్యూ ఇష్యూస్ అనమాట. ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ చూసాను రెగ్యులర్గా జరుగుతున్న ఇష్యూసే. హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్. లైక్ ఏంటంటే విషయం చిన్నదే, కానీ ఆ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేక, అవతల వాళ్ళు మనతో షేర్ చేసుకోలేక, మనం వాటిని అర్థం చేసుకోలేక, వాళ్ళు ఎంత మెంటల్ ట్రామా ఫేస్ చేస్తున్నారో మనకి తెలియక, వాళ్ళల్లో వాళ్ళే అవి పెట్టేసుకుని ఎంత బాధపడుతున్నారో మనకి తెలియక, వాళ్ళు మనకి చెప్పక మనకి తెలియక, ఫైనల్గా ఒక మనిషిని మనం కోల్పోతున్నాం. తీరా మనకు ఫైనల్గా వాళ్ళ విషయాలు, వాళ్ళు ఎందుకు ఇలా అయ్యారని తెలిసేసరికి దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎనీమోర్ అనమాట. దాన్ని ఇప్పుడు డిప్రెషన్ అంటున్నారు. అలాగే ఈ చిన్న కామన్ డిప్రెషన్ అయిపోయింది. ఇప్పుడు అందరికీ డిప్రెషన్, ఎవరిని కలిగినా ఏదో ఒక పెయిన్లో అయితే ఉన్నారు. ఈ అప్డేటెడ్ టెక్నాలజీలో ఒకరినొకరు మాట్లాడుకునే అంత టైం ఎవరికి లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు షేర్ అవర్ పెయిన్ విత్ ఎనీ వన్. మనం ఎవరికి ఏం చెప్పం, బికాస్ చెప్తే ఎక్కడ చులకన అయిపోతామో, ఎక్కడ ఫన్ అయిపోతుందో అని మనం మన లవ్డ్ వన్స్కి కూడా ఏం చెప్పం. చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని మనం చెప్పం. ఇంకా ఇంట్లో పేరెంట్స్కి మనం షేర్ చేయాలనుకుంటే వీఆర్ నాట్ విల్లింగ్ టు షేర్ ఎనీథింగ్ విత్ అవర్ పేరెంట్స్, బికాస్ వాళ్ళ మెంటాలిటీ, వాళ్ళ సైకాలజీ మనకి ముందే తెలిసిపోతుంది. ఓకే, ఈ విషయం చెప్తే వీళ్ళు ఇలా రియాక్ట్ అవుతారు, సో చెప్పొద్దు. ఈ విషయం ఇలా చెప్తే ఇలా రియాక్ట్ అవుతారు, సో ఇది చెప్పొద్దు. మనం మనకి కన్వీనియంట్గా జరిగే విషయాలే మన పేరెంట్స్తో షేర్ చేసుకుంటాం, ఎందుకంటే దే ఫీల్ వెరీ హ్యాపీ. కొన్ని విషయాలు అయితే వాళ్ళకి అసలు తెలియనివ్వం. అలాంటి విషయాలు నేను కొన్ని మీకు ఈరోజు అడ్రస్ చేస్తున్నాను. ఒక బీటెక్ స్టూడెంట్ ఆర్ ఎనీ అదర్ స్టూడెంట్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాడు అనుకోండి. ఫస్ట్ టైం వాడు చెప్పాడు ఆ విషయాన్ని. చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఫుల్గా క్లాస్ పీకేసి వాడిని తిట్టేసి ఎవరెవరితోనో కంపేర్ చేస్తారు. ఫస్ట్ థింగ్ దే విల్ కంపేర్ విత్ అనదర్ వన్. ఒక ఇంట్లో ఉన్న బ్రదర్ అండ్ సిస్టరే 2 డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటారు. వాడికి నచ్చింది వీడికి నచ్చదు, వీడికి నచ్చింది వాడికి నచ్చదు. అలాంటిది ఎవరో థర్డ్ పర్సన్తో మనల్ని కంపేర్ చేస్తే వాడికి ఇంకా కాలుతుంది. నిజంగానే వాడు ఫెయిల్ అయితే నువ్వు కూర్చోబెట్టి మోటివేట్ చేయాలి. అలా ఇలా కాదు, ఇంపార్టెన్స్ చెప్పాలి, ఇలా కొంచెం మోటివేట్ చేసేలా మాట్లాడాలి. వాడు ఇలా చేసేసరికి వాడికి అది ఎలా అయిపోతుంది అంటే, సెకండ్ టైం వాడు ఫెయిల్ అయితే వాడేం చేస్తాడు, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసేసి రాస్తాడు ఆ సబ్జెక్ట్, అంతేగాని ఇంట్లో చెప్పడు. ఇంట్లో చెప్తే ఫ్రెండ్స్ అడిగారు అనుకోండి, ఎందుకురా ఇంట్లో చెప్పలేదంటే చెప్తే తిడతారు అన్న సింపుల్గా తేల్చేసి వదిలేస్తారు, రాసేస్తారు. ఫైనల్గా అలా అయిపోతుంది. అది ఇంకా జాబ్ విషయానికి వస్తే, లైక్ బీటెక్ అయిపోయిన వెంటనే కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమందికి రాదు. ఆ రానోడు ఆల్రెడీ వాడు డిప్రెషన్లోనే ఉంటాడు. వాడు ఆ బాధను ఎవరికీ చెప్పడు. వాడి చుట్టూ ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోయారు అని వాడికి తెలుస్తుంది, బట్ హీఈస్ ఫేసింగ్ సమ్ మెంటల్ ట్రామా అనమాట. బట్ పేరెంట్స్ వాడిని అర్థం చేసుకుని వాడిని సపోర్ట్ చేయాలి, కానీ సపోర్ట్ చేయరు. లైక్ అగైన్ దే విల్ స్టార్ట్ కంపారిజన్ విత్ సమ్వన్. ఒకవేళ వీడికి జాబ్ వచ్చినా, పాప మా పక్కింటోడి కన్నా కొంచెం ప్యాకేజ్ తక్కువైనా, దే విల్ అగైన్ స్టార్ట్ కంపారిజన్. సో పేరెంట్స్ ఎలా అంటే దే విల్ నెవర్ సాటిస్ఫై ఆర్
వాట్ ఎవర్ ఇట్ మే బీ, దే విల్ స్టార్ట్ కంపేరింగ్ విత్ ఎవ్రీ వన్. సో వాడు ఇంకా ఏ విషయాన్ని చెప్పడు. నేను ఈ చదువు విషయం అని నేను చెప్పట్లేదు. మొన్న కూడా మనం లాక్డౌన్లో ఒక చూసిన ఇన్సిడెంట్ ఏంటి, ఒక అమెరికా అమ్మాయి ఒకడిని మోసం చేసేసిందని వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. డిప్రెషన్కి ఫీల్ అయ్యి వాడు డిప్రెషన్ పాపం, ఐ మీన్ ఇఫ్ హీ గాట్ డంప్డ్ బై దట్ గర్ల్, పర్లేదు, వాడి పెయిన్ని అర్థం చేసుకుని వాడిని మనం కొంచెం సపోర్ట్ చేస్తే వాడు కోలుకుంటాడు. బట్ వీఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్, వీఆర్ మేకింగ్ ఫన్. ఎందుకంటే వాడు మోసపోయాడు కాబట్టి మనం వాడిని ఫన్గా చేస్తాం. అదే విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటే వాళ్ళ పేరెంట్స్ తిడతారు, వాడిని ఇన్ రివర్స్లో తిడతారు. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది పేరెంట్స్. ఏ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. అలాగే ఏ కాయిన్ టూ సైడ్స్ ఎలాగో పేరెంట్స్ కూడా అటు ఉంటారు ఇటు ఉంటారు. అర్థం చేసుకుని మోటివేట్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఉంటారు. లైక్ ఇప్పుడు ఒక అబ్బాయి ఆర్ అమ్మాయి ఎవరైనా పేరెంట్స్ దగ్గరకు వచ్చి ఐ హ్యావ్ క్రష్ ఆన్ దిస్ బాయ్ ఆర్ ఏ గర్ల్, వాళ్ళు ఫస్ట్ దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. ఫస్ట్ వాడిని చెప్పనివ్వరు, చెప్పే టైం ఇవ్వరు, బ్లాక్మెయిల్ చేస్తారు. ఇన్ డిఫరెంట్ మేనర్ దే బ్లాక్మెయిల్ చేస్తారు. ఫైనల్గా వాడిని వీళ్ళే పంపించేస్తారు డిప్రెషన్లోకి. ఒక అబ్బాయి ఆర్ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అని ఇంట్లో అయితే ఫ్రెండ్స్కి చెప్పిన ఎంతవరకు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కొంతవరకు సపోర్ట్ ఇస్తారు. బట్ వీ నీడ్ సమ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో టు ఓవర్కమ్. కొన్ని ఇష్యూస్ మనకి ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక చైల్డ్ వెళ్ళి నేను ఇట్లా లవ్ ఫెయిల్యూర్ అని చెప్తే ఏ పేరెంట్స్ అయినా తిడతారు తప్ప దే విల్ నాట్ అండర్స్టాండ్ అనమాట. తిడతారు కానీ కూర్చుని వాడి పెయిన్ని ఎప్పుడు సపోర్ట్ చేయరు. మనం అలా వాళ్ళలోనే అన్నీ పెట్టేసుకుని వన్ ఫైన్ డే వాళ్ళకి తెలిసేది ఏంటంటే వీడు డిప్రెషన్లో ఉన్నాడు. డిప్రెషన్కి ఏం చేయాలి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి సిట్టింగ్స్, కన్సల్టేషన్ అని అదని మెడికేషన్ తీసుకోవాలి. సో మనం మన బాధని మన ఇంట్లో వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి చెప్పకుండా ఎవరో థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నా లైఫ్లో ఇంత మెస్ ఉంది అని డబ్బులు ఇచ్చి మరి మనం చెప్తున్నాం. ఈజ్ దిస్ రైట్ ఆర్ రాంగ్? నాకైతే అర్థం అవ్వట్లేదు. మన చుట్టూ ఉన్న మనుషుల్ని మనం చెప్పకుండా ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్తున్నాం మన మెంటల్ హెల్త్ని టెస్ట్ చేయించుకోవడానికి, లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. పేరెంట్స్ కూడా ఒకడు లవ్ ఫెయిల్యూర్ అనో, జాబ్ లేదనో, జాబ్ పోయిందనో ఏదైనా విషయాన్ని వాళ్ళు చెప్తే వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకుని వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేయాలి, గైడెన్స్ ఇవ్వాలి. అంతేగాని ఫస్ట్ థింగ్ కంపారిజన్. అరే నా జాబ్ పోయిందా, వాడి జాబ్ చూడు, వాడి ప్యాకేజ్ చూడు, ఇట్లా మాట్లాడతారు. నీ ఇంట్లో వాళ్ళే నీకు సపోర్ట్ చేయకపోతే బయట చేయట్లేదు కాబట్టి నువ్వు బయట ఎవరికో ఇస్తున్నావు. ఒక అబ్బాయి ఆర్ అమ్మాయి ఇంట్లో పేరెంట్స్కి వీడు సరిగ్గా దారిలో లేడు అని తెలిసినప్పుడు కూర్చోబెట్టి చెప్పాలి, ఇదేంటి అని, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ అని వాడికి చెప్పాలి. ఫస్ట్ టైం అయితే చెప్పాలి. ఒకవేళ వాడు ఇంకా వినకపోతే అప్పుడు నువ్వు యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని నువ్వు ఫస్ట్ టైమే వాడి మీద ఇది చేసేస్తే దే విల్ స్టార్ట్ హేట్ యూ. నిన్ను హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే అని నువ్వు కూర్చుని అర్థమయ్యేలా ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళని నువ్వు ట్రీట్ చేయగలిగితే, నీకున్న డిప్రెషన్ని వాళ్ళతో నువ్వు షేర్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇస్తే, పేరెంట్స్కి మించి ఎవరు ఉంటారండి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆ ఫ్రీడమ్ని, ఆ ఛాన్స్ని మనకిస్తే చాలా మెడికేషన్లు అవసరం లేదు, చాలా వరకు ఏ కేసులు అవసరం లేదు. నేను మా ఫ్యామిలీలో ఇలాంటి ఒక ఇష్యూనే చూశాను, చాలా క్లోజ్గా చూశాను. బట్ హీ ఈజ్ నో మోర్, ఆయన లేరు.
ఆయన ఎందుకు అలా అయ్యారనే విషయాలు నాకు తర్వాత తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను నేను. రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ బికాస్ చుట్టూ మేము అందరం ఉన్నా బట్ హీ ఈస్ నాట్ విల్లింగ్ టు షేర్ హిస్ పెయిన్ విత్ ఎనీ వన్. హీ పుట్ ఇట్ ఆన్ హిస్ హార్ట్, హీ టేక్స్ టు హిస్ హార్ట్. ఫైనలీ వన్ ఫైన్ డే హీ లెఫ్ట్ us విత్ సివియర్ హార్ట్ అటాక్. సో ఏ విషయమైనా మన ఇంట్లో వాళ్ళకి మనం షేర్ చేసుకోవాలనే ఫ్రీడమ్ని పేరెంట్స్ మనకిస్తే డిప్రెషన్ అనేది కొంచెం తగ్గుతుంది. నీ పేరెంట్స్ ఏదైనా నువ్వు చెప్తే విని వాళ్ళకి నచ్చకపోతే దే హ్యావ్ టు చెప్పాలి, ఇది ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు అని. నువ్వు ఏదైనా నువ్వు ఏదైనా లవ్ ఆర్ కెరియర్ ఏదైనా విషయానికి వస్తే మేము చచ్చిపోతాం, మా పరువు ఏమవుతుంది ఇలా మాట్లాడితే వాడు ఇంకా 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 డిప్రెస్డ్ ఫీల్ అయ్యి అది హార్ట్కి తీసుకుంటాడు. ఆ తర్వాత ఎప్పటికో అది ఎంత పెరిగి 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 వెంకటేశ్వర స్వామికి వడ్డీ పెరిగినట్టు ఆ బాధ అలా పెరిగి 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 పెద్దదయ్యి వన్ ఫైన్ డే ఇప్పుడు మీ చైల్డ్ డిప్రెషన్లో ఉన్నాడు అని తెలిస్తే ఆ డిప్రెషన్ని కూడా కొంతమంది పేరెంట్స్ పరువుగానే చూస్తారు. అరే ఇప్పుడు నువ్వు ఇలా డిప్రెషన్లోకి వెళ్ళావని బయటికి తెలిస్తే అని. ఇంకా అలా ఉంటే ఏం చేయలేమండి. ఒకటి, పిల్లలకి మీరు ఫ్రీడమ్ ఇచ్చి మీ పెయిన్ని షేర్ చేసుకునే విధంగా ఉంటే చాలా వరకు మెడికేషన్ వరకు సైకియాట్రిస్ట్ వరకు వెళ్ళక్కర్లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఇంట్లోనే సాల్వ్ అయిపోతాయి. సో నేను చెప్పాలనుకున్నది ఇదే. వీలైతే మీ చుట్టూ ఉన్న వాళ్ళ బాధని అర్థం చేసుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళని ఆ బాధల నుంచి బయటికి తీసుకురండి. యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలు హ్యాపీగా ఉండడమే మీకు కావాలి. సో అలాంటప్పుడు వాళ్ళు ఏదైనా మీ దగ్గరకు వచ్చి చెప్పడానికి వస్తే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడు మొత్తం విషయాన్ని కన్వే చేశాక మీకు అది నచ్చకపోతే యూ కెన్ సే వాట్ ఈస్ కరెక్ట్ అన్నది ఏదన్నది మీరు చెప్పండి. ఫస్ట్ వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయనివ్వండి. ఇలా మీరు ఎక్స్ప్రెస్ చేయనివ్వకపోతేనే మనం సైకియాట్రిస్ట్ల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దానికన్నా మీరే మంచిగా కౌన్సిలింగ్ చేస్తూ ఒక ఫ్రెండ్స్ లాగా మీరు ఉంటే మనం ఎవరిని కలవక్కర్లేదు. ఈ డిప్రెషన్ చావులు కూడా ఉండవు మనకు. సో నేను ఇదే చెప్దాం అనుకున్నాను. హోప్ ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్. నాకు అనిపించింది నేను చెప్పాను. నేను ఏ పేరెంట్ని ఉద్దేశించి చెప్పలేదు. ఇది ఏ పేరెంట్ని నేను ఉద్దేశించి అయితే మాత్రం చెప్పలేదు. నాకు తెలిసిన ఇన్సిడెంట్ కాబట్టి చెప్పాను. యాజ్ ఏ పేరెంట్స్గా మీరు మీ పిల్లలకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఏ విషయాన్నైనా షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళల్లో వాళ్ళు బాధపడడం మానేస్తారు. మీకున్న ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళతో షేర్ చేసుకోండి. వాళ్ళ దగ్గర కూడా సొల్యూషన్స్ ఉండొచ్చు. సో మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ షేరింగ్ ఉంటే చాలా వరకు డిప్రెషన్ని తగ్గించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.